బంగ్లా టు ఆదిలాబాద్ చోరీల కోసం దిగుతున్న గ్యాంగ్ 9 ఏళ్లలో 12 సార్లు సరిహద్దులు దాటొచ్చింది దొంగల దండు. ఒక కేసులో లోతుగా ఎంక్వైరీ చేసిన పోలీసులకు చాలా విషయాలు తెలిసాయి. ఆదిలాబాద్ జిల్లాలో బంగ్లాదేశ్ దొంగలు నమ్మశక్యంగా లేదా, కానీ ఇది నిజం. మొన్న మధ్య కాంగ్రెస్ నేత శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో జరిగిన చోరీ కేసును ఛేదించిన పోలీసులకు కొత్త విషయాలు తెలిసాయి. బంగ్లాదేశ్కు చెందిన 2 నిందితులు మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించి దేశవ్యాప్తంగా చోరీలకు పాల్పడ్డారు. ప్రధాన నిందితుడు మొహమ్మద్ జౌనీ అలీ 2015 నుంచి రాజస్థాన్, ఒడిషా, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణలో సంచరిస్తూ దొంగతనాలు చేశాడు. అక్రమంగా ప్రవేశించి నకిలీ ఆధార్ కార్డు కూడా సృష్టించుకున్నాడు. జూలై 11న బంగ్లాదేశ్ నుంచి తన గ్యాంగ్తో కలిసి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మీదుగా ఆదిలాబాద్ వచ్చాడు అలీ. జానీ, రుమాన్తో కలిసి కైలాస్ నగర్లోని కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. పగటిపూట కుక్కర్లు, గ్రైండర్లు విక్రయిస్తున్నట్టు నటిస్తూ రెక్కి నిర్వహించి రాత్రుళ్లు కన్నాలు వేస్తోంది ముఠా. వీరిపై దేశంలోని పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. 20 నుంచి 30 దొంగతనం వీళ్ళకి గుర్తున్నాయి. వీళ్ళు చెప్పుకున్నారు. 2021లో వీళ్ళు ఒకసారి రాజధానిగా ఛత్తీస్గఢ్లో జైలుకి పోయారు. వీళ్ళు ఇల్లీగల్గా ఇండియాలో ఎంటర్ అవుతారు. ఆ బార్డర్ నుంచి ఎంటర్ అయిన తర్వాత కొన్ని వేరే స్టేట్స్ తిరుగుతారు. ఇప్పుడు ఇంటరోగేషన్ చేస్తే వీళ్ళు ఛత్తీస్గఢ్, భోపాల్, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, అమరావతి, చిత్రదుర్గ్ ఇట్లైన అన్ని ప్లేసెస్లో వీళ్ళు దొంగతనం ఇంతకుముందు చేశారు. రాజధానిలో 2021లో వీళ్ళు జైలు కూడా పోయారు. ఇప్పుడు ఈరోజు మన కేసులో ఇక్కడ వాళ్ళ పట్టుకోవడం జరిగింది. జాతీయ రహదారుల పక్కనే ఉన్న నగరాలను గూగుల్లో సెర్చ్ చేసి అక్కడికి వెళ్తారు. ఆధార్ కార్డులు చూపించి లోకల్ లాడ్జీలలో బస చేస్తారు. రెక్కే చేసి దొంగతనాలు సాగిస్తూ అందిన కాడికి దోచుకుపోతున్నారు. వీళ్లు జైపూర్ వాసులుగా నకిలీ ఆధారాలు కూడా సృష్టించుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. మొత్తం 18 మంది వరకు అక్రమంగా వచ్చి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్టుగా గుర్తించారు. మరోవైపు ఈ గ్యాంగ్లో ఇంకెవరెవరు ఉన్నారు, వీరికి ఎవరు సాయం చేశారు అన్న పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.